హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు rjfashionhaul. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు అమెజాన్ అన్బాక్సింగ్ వీడియో. సో నేను అమెజాన్లో కొన్ని ఆర్డర్ చేశాను, అన్నీ ఇంకా రీచ్ అవ్వలేదు. సో ఇంకా కొన్ని ఉన్నాయి అన్నమాట డెలివరీ అవ్వనివి. సో అవి వచ్చిన తర్వాత నేను వేరే వీడియో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకా నేను ఏమేమి ఆర్డర్ చేశానో ఒక్కొక్కటి అన్బాక్సింగ్ చేసేసి చూపించేస్తాను. సో లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను సమ్మర్ వస్తుంది కదా అని చెప్పి కొన్ని ఇండ్లు ఆర్గనైజ్ చేద్దామని చెప్పేసి కొన్ని ఆర్డర్ చేశాను. అండ్ ఇదైతే పార్సల్ చాలా బాగా చేశారండి ప్యాకింగ్. సో చాలా సేఫ్గా వచ్చింది. నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చా లేదని కొంచెం థింక్ చేశాను, అంటే మంచిగా వస్తుందా లేదా అని చెప్పేసి. బట్ కానీ నాకు మంచిగానే వచ్చింది, ఎక్కడ ఎటువంటి బ్రేకేజెస్ అలాంటివి ఏం లేవు. సో ఇదైతే స్టోన్ అనమాట. సో సమ్మర్ వస్తుంది కదా అని చెప్పేసి నేను ఇది ఆర్డర్ చేశాను. నా దగ్గర నేను అప్పుడు ఊటీ వెళ్ళినప్పుడు ఒక చందనంది తెచ్చుకున్నానండి. అక్కడ ఊటీలో మనకి ఫస్ట్ గ్రేడ్వి మనకి చందనం దొరుకుతుంది. సో అక్కడ తీసుకున్నాను నేను. సో అది సాదుదామని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కొందామని. బయట అడుగుతుంటే అంత మంచిగా అనిపించలేదు. సో అమెజాన్లో చూస్తే నాకు ఇది దొరికింది. సో చాలా బాగుందండి. ఇదైతే నాకు కొంచెం హ్యాండీగా కూడా అనిపించింది. అంటే అంత పెద్దగా అయితే కూడా మనం ఎక్కువ యూజ్ చేయలేము. ఇదైతే చూసారు కదా నా చేతి మీద పెడితే ఎంత ఉందో. సో నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది. మనకు దీంట్లో చాలా అయితే ఉన్నాయండి అమెజాన్లో. సో నాకైతే అది నా యూసేజ్కి నాకు పర్ఫెక్ట్గా అనిపించి ఆర్డర్ చేశాను. సో ఇది ఒకటి. ఇది కూడా నేను ఇది ఒక్కటి మాత్రం నన్ను డిసప్పాయింట్ చేసిందండి. చూసిన పిక్కి వచ్చిన దానికి సైజు చాలా చాలా వేరియేషన్ అయితే ఉంది. సో ఇదైతే నేను రిటర్న్ పెడదామని అనుకుంటున్నాను. సో ఇది చూసేసి రిటర్న్ అయితే పెట్టేసేసాను నేను. సో ఇదేంటంటే నాకు పూజకి కావాలి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. దేవుడికి పూజ చేసేటప్పుడు మనకి తీసుకుంటాం కదా బ్రాస్వి. బయట చూసాను చాలా ఎక్కువ చెప్తున్నారు. సరే అమెజాన్లో చూస్తే బాగుంది అని చెప్పేసి తీసుకున్నాను ఇది. బట్ కానీ ఇది చాలా చాలా చిన్నగా వచ్చింది. సో అందుకని చెప్పి రిటర్న్ పెట్టేశాను. క్వాలిటీ అయితే బాగుందండి. ఇంత చిన్న సైజు కూడా కొంతమంది పెట్టుకుంటారు. అంటే మనకి పూజ చేసేటప్పుడు చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా మెటల్వి, అవి పెట్టుకోవడానికి బాగానే ఉంటాయి. బట్ కానీ నేనైతే పెద్దది ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి రిటర్న్ పెడతాను. అంతకుమించి ఇంకా నాకైతే దీంట్లో ఇంకేమీ కనిపించలేదు. సో కొంచెం చిన్నదనే పెట్టాను అనమాట. క్వాలిటీ అయితే బాగుంది అండ్ సైజ్ కూడా కొన్నిటికి యూజ్ అవుతుంది మనకి. సో ఇది కూడా నచ్చింది నాకు. బట్ కాకపోతే అంటే సైజ్ ఒక్క విషయంలోనే నేను కొంచెం రిటర్న్ పెట్టాను అనమాట. అండ్ ఇదైతే మాత్రం పార్సల్ నాకు రావటం ఇట్లా వచ్చిందండి. సో నేను అడిగాను కూడా డెలివరీ అతన్ని, ఇదేంటి ఇలా ఓపెన్గా ఉంది అని చెప్పేసి. ఏం కాదు మేడం, మీ ప్రొడక్ట్స్ ఏమైనా మిస్ అయితే కనుక రిటర్న్ పెట్టండి, తీసుకుంటాము అని అన్నారు. సో సరేలే అని చెప్పి అసలు ఏ రిటర్న్ వచ్చిందో ఏ ప్రొడక్ట్ డెలివరీ అయింది కూడా నాకు గుర్తులేదని చెప్పి తీసుకున్నాను. సో ఫైనల్గా చూస్తే ఇలా ఉంది. ఇది ఒక్కటే ప్యాకింగ్ కొంచెం అసలు కవర్ కానీ ఏమీ లేకుండా ప్యాకింగ్ కూడా కొంచెం ఓపెన్గా ఉన్నట్టుగా వచ్చిందనమాట. సో ఇదైతే నేను ఆర్గనైజింగ్కి తీసుకున్నాను కిచెన్లోకి. ఆ కిచెన్లోనే కాదు, మనం ఎటువంటి షెల్ఫ్లోనైనా క్రాకరీ యూనిట్ ఆర్గనైజింగ్ చేసేటప్పుడు కూడా తీసుకోవచ్చు. ఇలాంటివి బాగుంటాయి. సో ఇదైతే మాత్రం అవి ఉన్నాయి కదా కలర్వి ప్లాస్టిక్వి, అదైతే ఒకటి మిస్ అయిందండి. సో కానీ అది ఉన్నా కూడా పెద్దగా నేనైతే యూజ్ చేయను అనుకున్నాను. ఇట్స్ ఓకే. సో నాకు ఇదైతే బాగుందండి. సైజు కూడా నాకు పర్ఫెక్ట్, నా కబోర్డ్లో పెట్టుకొని చూశాను, కరెక్ట్గా సరిపోయింది. సో ఇదైతే నేను ఉంచుకున్నాను. ఇవి రెండు ఆర్డర్ ఒక సెట్ లాగా వచ్చినాయి అనమాట. మీకు విడిగా కావాలన్నా ఒకటి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇవైతే నాకు పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇవైతే మాత్రం నాకు బాగా నచ్చినాయి అండ్ బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఇవి ఇంకా కావాల్సి ఉంటాయి నాకు. సో నేను మళ్ళీ ఇంకొక 2 ఆర్డర్ పెట్టాలి. ఎందుకంటే నేను ఇది కిచెన్లో కానీ తీసుకున్నాను. బట్ నా క్రోకరీ యూనిట్లో కూడా బాగా పర్ఫెక్ట్గా సైజు సెట్ అయిపోయిందనమాట. సో నేను దానికోసం ఇంకొక సెట్ ఆర్డర్ చేయాలి మళ్ళీ. సో ఇదైతే మాత్రం ఆర్గనైజింగ్కి చాలా చాలా బాగుందండి. నాకైతే ఏ కబోర్డ్లో అయినా సరిపోతుందేమో అనిపించింది, ఏ షెల్ఫ్స్లోనైనా కూడా. అంటే కిచెన్ ఆర్గనైజింగ్ కానీ, లేకపోతే మనము సింక్ కింద ఆర్గనైజ్ చేసుకుంటాం కదా దానికైనా, లేకపోతే క్రాకరీ యూనిట్కైనా సరే క్వాలిటీ అయితే బాగుంది. సైజ్ కూడా నా షెల్ఫ్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట. చాలా చాలా బాగుంది ఇది కూడా.
అండ్ అమెజాన్లో ఇలాంటి ఆర్గనైజింగ్ రీసెంట్ టైమ్స్లో నేను చూస్తుంటే చాలా మంచి మంచి ఆర్గనైజర్స్ బాగా దొరికినాయి నాకు. అండ్ నేను రీసెంట్గా ఐకియా వీడియోస్ కూడా పోస్ట్ చేశానండి, అక్కడ కూడా చాలా మంచి ప్రొడక్ట్స్ దొరికినాయి. సో నేను అవి కూడా ఒక వీడియోగా తీసి పోస్ట్ చేస్తాను, నేను ఐకియాలో ఏమేమి తీసుకున్నాను అని చెప్పేసి. ఐకియాలో అయితే మనకి 99 లోపు కూడా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, అండ్ 199లో కూడా సూపర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అండ్ 299లో కూడా చాలా మంచి ప్రొడక్ట్స్ అండ్ ఆర్గనైజర్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది కూడా నేను డైనింగ్ టేబుల్ మీద సెట్ చేద్దామని తీసుకున్నాను. ఇదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. యాక్చువల్గా నేను డైనింగ్ టేబుల్ మీద కొన్ని ప్లాస్టిక్ ట్రేస్ అవి పెట్టేసి ఆర్గనైజ్ చేసేదాన్ని ఇప్పటి వరకు. సో అవేంటంటే ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది, ఎందుకంటే కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి కదా, బాటిల్స్ సాల్ట్ అలాంటివి వేసుకునేవి. సో ఇదైతే పర్ఫెక్ట్ అనిపించింది నాకు, సో అందుకని ఆర్డర్ చేశాను. నేను తీసుకున్నప్పుడు అయితే ఈ ప్రోడక్ట్కి రివ్యూస్ ఏం లేవన్నమాట, ఒకళ్ళు కూడా పిక్ అయితే పెట్టలేదు. సో బట్ కానీ నేను రిటర్న్ ఆప్షన్ ఉందిలే అని చెప్పేసి ఆర్డర్ చేశాను. ఇవి నేను ఈరోజు ఈ వీడియోలో ఆర్డర్ చేసినవి అన్నీ కూడా రిటర్న్ ఉన్నాయండి. సో ఏదైనా నచ్చకపోతే కూడా మనకి రిటర్న్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇదైతే మాత్రం 3 ఇట్లా స్టిక్స్ లాగా వచ్చినాయి అనమాట, ప్లాస్టిక్వి. చాలా సింపుల్ అండి, ఈజీగా ఇలా పెట్టేసి ఆ కింద దానికి కూడా మనకి కొంచెము మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కొన్ని సింబల్స్ లాగా ఇచ్చారనమాట. సో అక్కడ చూపిస్తాను చూడండి నేను. సో అలా ఉంది, దానికి ఏంటంటే జస్ట్ ఇవి అటాచ్ చేయటమే అనమాట. ఫస్ట్ ఇది పెట్టి తర్వాత కిందది అటాచ్ చేశాను నేను ఫస్ట్ టైము, కానీ అది నాకు సెట్ అవ్వలేదు. తర్వాత ఏం చేశానంటే ఈ స్టాండ్కి ఆ స్టిక్స్ అటాచ్ చేసి రొటేట్ అవుతున్న దానికి ఆ స్టిక్స్ అటాచ్ చేసి అప్పుడు పైన అటాచ్ చేశాను అనమాట. అప్పుడు ఈజీగా ఫిట్ అయిపోయింది నాకు. సో ఇదైతే బాగుందండి, రొటేషన్ కూడా చాలా ఈజీగా ఉంది. నేనైతే నా డైనింగ్ టేబుల్ మీద అవన్నీ తీసి దీంట్లో ఫిక్స్ చేసి రొటేట్ చేసి చూశాను, బాగుంది. ఎందుకంటే నా దగ్గర పికిల్స్ ఉంటాయి అనమాట, ప్రియా పికిల్స్ ఒక 4-5 బాటిల్స్ ఉన్నాయి. అవి పెట్టి పైన రొటేట్ చేస్తే నాకు ఈజీగానే రొటేట్ అయింది. అండ్ ఇవన్నీ నేను ఎలా ఆర్గనైజ్ చేశాను కూడా ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. అండ్ ఈ ప్రోడక్ట్ అయితే నాకు బాగా నచ్చిందండి. అది కొంచెం పైకి లేచినట్టుంది, కానీ మనం స్టిక్ చేసేస్తే వెంటనే స్టిక్ అయిపోతుంది. కింద కూడా అలానే ఉంది, బట్ కొంచెం టచ్ చేసి కొంచెం ప్రెస్ చేయగానే ప్రెస్ అయిపోయి స్టిక్ అయిపోయిందనమాట. అండ్ ఇది కూడా ఆర్డర్ చేశాను. ఇప్పుడైతే ఇది ప్రైస్ కొంచెం ఎక్కువ ఉందండి. నేను ఆర్డర్ చేసినప్పుడు అయితే నాకు అరౌండ్ 460 అలా ఉన్నట్టుంది. సో వీటిల్లో అయితే చాలా షేప్ అండ్ చాలా సైజెస్లో ఉన్నాయి. నేనైతే స్క్వేర్ షేప్లో ఆర్డర్ చేశాను, రౌండ్ షేప్లో కూడా ఉన్నాయి, అండ్ వుడెన్ ఫినిషింగ్లో కూడా ఉన్నాయి. నా దగ్గర వుడెన్ ఫినిషింగ్ చాలా ఉన్నాయి అని చెప్పేసి నేను ఇలాగ కొంచెం కలర్ఫుల్గా ఉంటే ఇది బాగుంటుందిలే, కొంచెం బయట మనకి ఏదన్నా డైనింగ్ టేబుల్ దగ్గర కానీ లేకపోతే హాల్లో కానీ సెంటర్ టేబుల్ మీద డెకరేట్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను ఇదైతే. సో వీటిల్లో మనకి చాలా సైజెస్ అండ్ చాలా షేప్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చిందండి. ఇవేంటంటే ట్రేస్ అనమాట, కొంచెం డిజైన్ అది వచ్చేసింది ట్రేస్, చాలా చాలా బాగున్నాయి ఇవైతే. సో ఇదేంటంటే నాకు తెలిసినంత వరకు ఇవి కొంచెం డ్రైగా ఉండే ప్లేసుల్లో యూస్ చేసుకోవడం బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే వెట్ ప్లేసెస్లో అయితే ఇది కొంచెం తడిసితే పాడైపోతాయి అన్నట్టుగా అనిపించింది అనమాట. మనం చాలా చోట్ల డ్రై ప్లేసెస్లో కూడా ఇలాంటి ట్రేస్ యూస్ చేస్తాం కదా, సో దానికైతే ఇవి పర్ఫెక్ట్గా సరిపోతాయి. నాకు సైజ్ కానీ అంతా బాగుంది, చాలా బాగా సెట్ చేసుకోవచ్చు అనిపించింది. సో నేను రీసెంట్గానే వెస్ట్ సైడ్లో కొన్ని ట్రేస్ తీసుకున్నాను. సో మీరు ఆ వీడియో మిస్ అయితే కనుక చూడండి, వెస్ట్ సైడ్ హోమ్లో నేను చాలా తీసుకున్నాను రీసెంట్ టైమ్స్లో. అవి కూడా నాకు చాలా తక్కువ ప్రైజెస్లో దొరికినాయి అనమాట, చాలా మంచి ఆఫర్స్లో దొరికినాయి. సో ఆ వీడియో డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో లింక్స్ని. సో మీరు అది చూస్తే కనుక మీకు ఐడియా వస్తుంది సో నేనేం తెచ్చుకున్నాను, ఎంత తక్కువ తీసుకున్నాను అని చెప్పేసి. సో ఇదైతే ఫినిషింగ్ చాలా బాగుందండి, గ్లాసీ లుక్ వచ్చింది, అండ్ ట్రే సైజ్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఇది కొంచెం డ్రై ప్లేసెస్లో అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి అండి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టినవి. ఇంకా కొన్ని ఆర్డర్ చేసాను, అవి అయితే ఇంకా డెలివరీ అవ్వలేదు. అమెజాన్ ప్రైమ్లో ఆర్డర్ చేసినా కూడా ఈ మధ్య ఎందుకు కొంచెం డెలివరీ 5 days 6 days అలా తీసుకుంటున్నాయి కొన్ని ప్రొడక్ట్స్కి అయితే. సో మీరు అమెజాన్ ప్రైమ్ వాడితే మీకు కూడా డెలివరీ ఇలా లేట్ అవుతుందా లేదా అని నాతో కమెంట్స్లో షేర్ చేసుకుని అసలు మర్చిపోవద్దు. రీసెంట్ టైమ్స్లో నేనైతే ఇది ఫేస్ చేశాను, సో అందుకని అడుగుతున్నాను. మేబీ నా ఒక్కదానికైనా లేదా కొంతమందికి ఎలా అవుతుందా అని దానికోసం క్లారిఫై చేసుకోవటానికి. అండ్ ఇది అండి ఈరోజు వీడియో అయితే. అండ్ నేను ఇంకా కొన్ని ప్రీవియస్ వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్స్ని కూడా నేను కింద ఇస్తాను లింక్స్. సో మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను మొత్తం అమెజాన్లో తీసుకున్నాను అనమాట. సో ఇది అండి ఈరోజు అమెజాన్ అన్బాక్సింగ్ వీడియో. ఈ ప్రొడక్ట్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. సో మీకు ఏది నచ్చింది అనుకుంటే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.
మర్చిపోవద్దు. సో ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.